నమస్కారం అండి. నా పేరు డాక్టర్ టిఎస్ఎస్కే పాత్రో, ప్రధాన శాస్త్రవేత్త, సస్యరక్షణ విభాగం, వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం నుంచి వచ్చాము. ఈరోజు మన యొక్క టాపిక్ రాగిలో మేలైన యాజమాన్య పద్ధతులు. రాగిలో మరి అధిక దిగుబడులు సాధించాలంటే ఎటువంటి రసాయనాలు లేకుండా నేల యొక్క సారాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని మేలైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాల్సి ఉంటుంది. సో వాటిలో మొట్టమొదటిది పచ్చి రొట్టను బాగా కలిగి ఉండడం. సో మనకి పంట వేసేయడానికి 45 రోజుల ముందుగా పచ్చి రొట్ట ఎరువును విత్తనాన్ని వేసి మొక్కలు మోకాళ్ళెత్తు ఎదిగిన తర్వాత పూత దశ రావడానికి ముందే నేలలో కలిదున్నట్లయితే నేలలో అది బాగా కుళ్ళి చిమికి మంచిగా నేల యొక్క సారాన్ని, అదేవిధంగా నేల యొక్క స్థితిని, ఫిజికల్ స్టేట్ని కూడా మంచిగా మార్చి తర్వాత వేసే మొక్కలు బాగా నాటడానికి, ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. రెండవ పాయింట్ ఏంటంటే జీవన ఎరువుల్ని గెత్తంలో కలిపేయడం. సాధారణంగా గెత్తం రైతులందరూ కూడా వేస్తూ ఉంటారు. అయితే వాటితో పాటు నేలలో మరి ఫిక్స్ అయిపోయినటువంటి నత్రజని కానీ, లేకపోతే ఫాస్ఫరస్, లేకపోతే పొటాషియంను మరి మొక్కకు అందుబాటుగా తీసుకురావడానికి వీలుగా ఈ జీవన ఎరువులను వేయడం ద్వారా పంట తాలూకా దిగుబడి గణనీయంగా పెరిగినట్లు పరిశోధనలో గుర్తించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు పంట వేసే ముందు పచ్చి రొట్టను కలిదున్న తర్వాత, బాగా నేలలో కలిసిన తర్వాత జీవన ఎరువులు కలిపినటువంటి గెత్తాన్ని మనం వేసుకున్నట్లయితే నేలలో లభ్యమైనటువంటి మంచి పోషకాలన్నీ కూడా మొక్కకు కూడా అందుబాటులో అయ్యే విధంగా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మొక్కలు పెరిగిన తర్వాత, ఉడిచిన తర్వాత మనకి వేపపిండిని వేసినట్లయితే ఇది సుమారు 5% నత్రజని కలిగి ఉంటుంది. కాబట్టి సో మొక్కకి పోషకాలు అందించడమే కాకుండా చాలా చీడపీడల్ని పారద్రోలడానికి అనుకూలంగా వాతావరణం కల్పిస్తుంది. కాబట్టి వేపపిండి అనేది నేలకి సారాన్ని ఇవ్వడం, అదేవిధంగా ఈ క్రిమి కీటకాల నుంచి పంటకి రక్షణ కూడా కలిగిస్తుంది. అదేవిధంగా ప్రధాన పొలంలో మనకి ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. సో ఈ రాగిలో మనం తయారు చేసిన రకాలన్నీ కూడా ఎరువులను మరి ఫెర్టిలైజర్ రెస్పాన్సివ్ వెరైటీస్ అంటాం. అంటే ఎరువులు వేసిన కొద్దీ దిగుబడి పెరగడం అనేది గమనించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆఖరి దుక్కులో అయిపోయిన తర్వాత 4 టన్నులు మరి పశువుల గెత్తం వేయడం, అదేవిధంగా నాటినప్పుడు 12 కేజీల మరి కిలోల నత్రజని, అలాగే మనకి 16 కిలోల భాస్వరం, అలాగే మరి 12 కిలోల పొటాషియం మనం వేసుకోవడం కూడా నాటినప్పుడు మనకి మంచి మొక్క తాలూకా ఇనీషియల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా నాటిన మరి 30 రోజుల తర్వాత మళ్ళీ 12 కేజీల నత్రజని, అంటే 2 దశల్లో 2 స్ప్లిట్స్ కింద నత్రజని వేసుకున్నట్లయితే సో ఎటువంటి తెగులు లేకుండా ఆరోగ్యమైనటువంటి పంటను మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటి యాజమాన్యం కూడా చాలా అవసరం. ఈ చోడి పంట అనేది అతి తక్కువ నీటితో, అంటే సుమారు 200 నుంచి 400 సెంటీమీటర్ల నీటితోనే పెరుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు వరిని కానీ చెరుకుని కానీ చూసినట్లయితే 1200, 2000 సెంటీమీటర్ల నీరు దానికి అవసరం ఉంటుంది. కాబట్టి సో పిలకలు పెట్టే దశలో, అలాగే గింజ దశలో, గింజ పాలు పోసుకునే దశలో, అదేవిధంగా పిలకలు వచ్చే దశలో కూడా మనం నీటిని కానీ చక్కగా అందించినట్లయితే ఈ క్రిటికల్ స్టేజెస్ అంటాం. ఈ క్రిటికల్ స్టేజెస్లో కీలక దశలో మనం కానీ నీటిని కానీ మనం 3-4 సార్లు తరలించినట్లయితే గింజ తాలూకా నాణ్యత బాగుంటుంది, దిగుబడి బాగుంటుంది, గింజ యొక్క పరిమాణం కూడా మంచిగా వచ్చినట్లుగా గుర్తించడం జరిగింది. కలుపు నివారణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇవన్నీ మోనోకాట్స్ కాబట్టి, ఏకదళ బీజాలు కాబట్టి కలుపు అనేది ఎక్కువగా మనకి వస్తుంది సో రాగిలో. కాబట్టి విత్తిన వెంటనే నేరుగా విత్తే పద్ధతి, అలాగే ఉడిచే పద్ధతులు ఉంటాయి, నాట్లు వేసే పద్ధతి. సో నేరుగా విత్తే పద్ధతిలో మనం నేరుగా గింజను వేసుకున్న తర్వాత బెన్సిల్ఫరాన్ మిథైల్, అదేవిధంగా ప్రిట్లాక్లోర్ అనేది 800 గ్రాములు 200 నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా మటుకు కలుపుని నివారించవచ్చు. అదేవిధంగా నాట్లు వేసే పద్ధతిలో కలుపు నివారణ చేయడానికి పెండిమిథైలిన్ 30% మందుని 600 మిల్లీలీటర్లో 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపు నివారణని సక్రమంగా చేసుకోవచ్చు. అదేవిధంగా 25 నుంచి 30 రోజులు అయిపోయిన తర్వాత ఒకసారి అంతర్కృషి చేసినట్లయితే చాలా మటుకు కలుపుని నివారించవచ్చు. అదేవిధంగా అంతర్కృషి చేసినట్లయితే ఎప్పుడైతే మనం గొప్పు తవ్వుతామో ఆ గొప్పులో సో మనకి ఎక్కువ పిలకలు రావడం గమనించడం జరిగింది. అదేవిధంగా ఒకసారి ప్లాంక్ని కూడా నడిపినట్లయితే, అంటే చెక్కని మనం పైరు మీద నడిపినప్పుడు కూడా పిలకలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నట్టుగా మనం గుర్తించడం జరిగింది. అయితే ఈ 25 నుంచి 30 రోజుల వరకు మరి మధ్యలో వచ్చిన తర్వాత మరి కలుపు నివారణ చేయడానికి ఎకరానికి 400 గ్రాముల 2,4-D సాల్ట్, అంటే లావుగా వెడల్పాటి ఆకులు ఉండేటువంటి కలుపును నివారణ చేయడానికి 2,4-D సోడియం సాల్ట్ని 80% పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొత్తం మన కలుపు సమస్య లేకుండా పంటలో చక్కగా ఆరోగ్యంగా ఉండేటువంటి పంటను మనం పొందుకోవచ్చు. సో ఈ అవకాశం కల్పించినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.